మనం ప్రతిరోజు కూడా స్వప్నాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఎటువంటి కలలు కలిగినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈరోజు కలలో గనక మనం అనారోగ్యంతో ఉన్నట్టుగా కనబడితే ఫలితం ఏమిటి అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. మనకు కల వచ్చింది, ఆ కలలో మనమే అనారోగ్యంతో ఉన్నట్టుగా బాధపడుతున్నట్టుగా కల వచ్చింది. ఇలా వచ్చినట్లయితే కనుక ఇది రెండిటికి సంకేతం అండి. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇలా కల వచ్చింది అని అంటే ఇది మంచిది. మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు ఇలా కల వచ్చింది అని అంటే ఇది చెడ్డది. అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కలలో మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా మీకు కల వచ్చింది. ఈ కల మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వచ్చిందంటే ఇది చాలా మంచిది. మీరు త్వరలోనే కోలుకోబోతున్నారు, మీకు ఎటువంటి హాని కలగదు, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు అనడానికి ఇది సంకేతం. అలా కాకుండా మీరు ఆరోగ్యంగా ఉంటూ హాయిగా ఉంటున్నప్పుడు కనుక ఈ కల వచ్చింది అని అంటే కనుక మీరు త్వరలోనే అనారోగ్యాన్ని పొందబోతున్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఇబ్బందులు పడబోతున్నారు అనడానికి ఇది సంకేతం. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ కల వచ్చినట్లయితే ఇది శుభ సంకేతం కనుక త్వరగా కోలుకోవడానికి అప్పుడు మీరు పాటించుకోదగిన పరిహారం ఏంటంటే ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి నమస్కారం చేసి చక్కగా రోజు అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం అంటే ఏంటి? ఒక రావి చెంబుతో చక్కగా నీళ్లు తీసుకొని సూర్యుడికి చక్కగా అలా పోస్తూ నమస్కారం చేసుకొని నాకు ఆరోగ్యం కావాలని చెప్పి నమస్కారం చేసుకోండి. అంతే, త్వరగా కోలుకుంటారు. ఒకవేళ ఆరోగ్యవంతులుగా ఉంటున్నప్పుడు ఈ కల వచ్చినట్లయితే ఇది అశుభానికి సంకేతం కదా. ఈ దోషం పోగొట్టుకోవడానికి కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యమే ఇవ్వాలి. అయితే ఈ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అందులో కాస్త ఒక తెల్లజిల్లేడు పువ్వు వేసి అర్ఘ్యం ఇవ్వడం కానీ, ఒకవేళ తెల్లజిల్లేడు పువ్వు మనకు అందుబాటులో లేకపోతే కాస్త పంచదార కలిపి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ చేస్తూ వచ్చినట్లయితే ఆ నీళ్లతో మనకి ఎక్కడా అనారోగ్య బాధలు తీవ్రమైనవి రాకుండా సంరక్షింపబడతాం. అంత చక్కగా మనకి ఫలితాన్ని ఇచ్చేటువంటివి కలలు. కనుకే వచ్చేటువంటి స్వప్నాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉన్నట్లయితే రాబోయేటువంటి కాలానంతా కూడా ఆనందప్రదంగా మనం గడుపుకోగలుగుతాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా బాబావారి యొక్క ఏకాదశి సూత్రాలను శ్రవణం చేద్దాం, ఆచరిద్దాం, తరిద్దాం. ఓం సాయి రామ్, ఓం సాయి రామ్, ఓం సాయి రామ్, ఓం సాయి రామ్. ఓం సాయి రామ్, జై సాయి రామ్, ఓం సాయి రామ్, జై సాయి రామ్. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.